అందరికీ నమస్కారం. మొదట గతంలో ఎప్పుడూ లేనట్టు ఈ నియోజకవర్గంలో హ్యాట్రిక్ గెలిపే కాదు, హైయెస్ట్ మెజారిటీతో ఈ ఈ నియోజకవర్గానికి రికార్డ్ సృష్టించేలాగా గెలిపించారు. దీనికి యువతంతా ఎంతో కష్టపడ్డారు. సో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పడానికి ఈ మీటింగ్ పెట్టడం అయింది. అదొక్కటే కాకుండా ఈ మీటింగ్ ద్వారా మేము ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి, ఒక ప్లాట్ఫామ్ ఫామ్ చేసి, ఈ యువతకి ఎవరెవరికైతే ఉద్యోగాలు లేవో, ఎక్కడెక్కడైతే జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయో ఇవన్నీ మేము షేర్ చేసుకుని, నేను ఈ 40-50 రోజుల్లో చాలా రీసెర్చ్ చేశాను. పక్కనే అమరావతి రావటం, అందులో విజయవాడకి చాలామంది తరలి రావటం, దీనివల్ల చాలా కొత్త జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. యాక్చువల్గా నా దగ్గరికి పర్సనల్గా చాలా కంపెనీలు వచ్చినాయి. మాకు ఎలక్ట్రీషియన్స్ కావాలి, లేకపోతే మాకు ప్లంబర్స్ కావాలి, మాకు కొత్త కొత్త ఉద్యోగాలకి మేము చాలామందిని ఎత్తుతున్నాం, కానీ ఇక్కడ స్కిల్ ఉన్న వాళ్ళు ఎవరు కనిపించట్లేదని చెప్పి వచ్చినాయి. అలాగే నా దగ్గర చాలా కంపెనీస్ మేము స్కిల్ అందిస్తాము, మాకు యువతను చూపించండి అని కూడా వచ్చారు. సో ఇదంతా కూడా నేను ఒక ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసి ఈ యువత అందరికీ షేర్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టమైంది. అందులో గత 5 ఏళ్లలో మన యువతంతా చాలా బాధలు పడున్నారు, చాలా పోరాటం కూడా చేస్తున్నారు. కానీ ఇక మీదట మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో మన రాష్ట్రం చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందబోతుంది. సో ఈ అభివృద్ధితో పాటు మన యువత కూడా ముందుకెళ్ళాలంటే వాళ్ళ కాళ్ళ మీద నిలబడే స్వయం ఉపాధి మనం క్రియేట్ చేయాలి. సో స్వయం ఉపాధి క్రియేట్ చేయడానికి వాళ్ళకి కొత్త జాబ్స్కి ఇంటర్వ్యూకి గల స్కిల్స్ కానీ, లేకపోతే ఈ ఎలక్ట్రీషియన్స్ గల స్కిల్స్ కానీ ఇవన్నీ మనం ఇప్పిద్దామని చెప్పి మేము సంకల్పం చేశాము. సో ఇంకా ముందట కూడా మేమందరం యూత్ అంతా కూడా ఒక కుటుంబంలాగా, ఒక కుటుంబంలో మనుషుల్లాగా ఒకరికొకరు సహాయం చేసుకుంటా ముందుకెళ్తామని చెప్పి ఈ సభాపూర్వకంగా అందరికీ ఈ మెసేజ్ అందజేద్దామని చెప్పి ఈ కార్యక్రమం పెట్టమైంది.